ఇయర్ బీకామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సైబర్ సెక్యూరిటీలో మనం ప్రిపేర్ కావడానికి ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అనేది నేర్చుకోండి అమ్మా. దాని తర్వాత ఏంటంటే అమ్మా సెక్యూర్ సాకెట్ లేయర్ అని చెప్పి ఎస్ఎస్ఎల్ అని చెప్పి ఒకటి అదొకటి నేర్చుకోండి అమ్మా. తర్వాత హెచ్టిటిపి అప్లికేషన్స్ అనేది కొంచెం మనకి ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. తర్వాత సైబర్ లాస్ అనేవి ఇండియాలో సైబర్ యాక్ట్స్ అంటారమ్మా. ఇది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. యూనిట్ నెంబర్ 5లో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ హెచ్టిటిపి సర్వీసెస్ అనేది ఈసారి కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్గానే మనకు కనిపిస్తుందమ్మా. తర్వాత డిసెప్షన్ ఒకటి మనకి డినైల్ ఆఫ్ సర్వీస్ ఫిల్టర్ అని చెప్పబోతున్నాం. ఇది లాంగ్ ఆన్సర్ రావడానికి ఛాయిస్ ఉంది. అలాగే ఎస్ఓఏపి ఇది ఒకటి మనకి సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అని చెప్పింది అనమాట. ఇది కూడా మనకి లాంగ్ ఆన్సర్ రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట. అలాగే యూనిట్ 5లో మనకి డేటా హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అని చెప్పి ఒకటి ఉందమ్మా. అది కూడా మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట. నా ఛానల్లో అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉన్నాయి, చూడండి అమ్మ ఒకసారి. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అని చెప్పి ఎన్ఎస్సిపి ఒకటి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. సైబర్ ఫోరెన్సిక్స్ అనేది మనకి యూనిట్ నెంబర్ 5లో మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందమ్మా. సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఒకటి, సైబర్ ఆడిట్ అనేది ఒకటి కూడా మనకి కనిపిస్తుందమ్మా. అసలు యాక్చువల్గా ఈ ప్రైవేట్ నెట్వర్క్, ఇంటర్నెట్ యాక్సెస్ కంట్రోల్, ఈమెయిల్ వ్యాలిడేషన్ ఇవన్నీ కూడా జనరల్గా మనం చూసేదన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి. అలాగే వాట్ యూ మీన్ బై సైబర్ స్పేస్ అని కూడా అడగడానికి ఛాయిస్ అని ఉందన్నమాట. నెట్వర్క్ ఫోరెన్సిక్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామమ్మా. ఇంకా మామూలుగా పెట్టుకొని మనకి యూనిట్ వైజ్గా మనం ప్రిపేర్ అయినట్లయితే ఇంపార్టెంట్ ఉంటుందమ్మా. నా ప్రీవియస్ ఛానల్ అయితే మీరు చూడండి అమ్మా. ఈఎస్పి ఫార్మేట్ ఒకటి, ఐపీసెక్ అథెంటికేషన్ హెడర్ ఒకటి ఈసారి ఎగ్జామ్లో వచ్చాయి అని చెప్పి కూడా మనకు తెలుస్తుందమ్మా. విత్ ఆల్ బెస్ట్ విషెస్. టిఎల్ఎక్స్ కూడా ఒకసారి చూసుకోండి అమ్మా. ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అని చెప్పి ఒకటి ఉందమ్మా.